ఎంపీ ఎలక్షన్ల పేరు మీద కాంగ్రెస్ లీడర్లు కాళ్ళకు బల్పాలు కట్టుకొని ఖచ్చితంగా గెలవాలని కంకణాలు కట్టుకొని ఊరూర తిరుగుకుంటా ప్రచారం చేసి పబ్లిక్ లకు పోతున్నారు. అందరి లెక్క నేను చేస్తే నన్నెవరు పట్టించుకున్నారు అనుకున్నాడో, లేకుంటే గిట్ల చేస్తే సోషల్ మీడియాలో కూడా వైరల్ అయితా అనుకున్నాడో ఏమో గాని జూపల్లి సారు ఇగో గిట్ల ఎరైటీ ప్రచారం చేసిండు. ఏం చేసైనా సరే తీరొక్క తిప్పలు పడ్డా సరే జనాలు మనల్ని యాదపెట్టుకోవాలి, పబ్లిక్ల పతారు పెరగాలనేది రాజకీయం లీడర్ల టార్గెట్. ఇక ఓట్ల పనికి వస్తే ఆ జోరు ఇంకింత పెంచుతారు, ఊపు చూయించి తోపు అనిపించుకుంటారు. అటనే నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ మల్లు రవి కోసం ప్రసారం చేసుకుంటా మంత్రి జూపల్లి సారిగో ఇట్లా మామిడి చెట్టు ఎక్కిండు. ఆగో పబ్లిక్ల స్పీచ్ ఇవ్వాలి, ప్రసారంలో డైలాగులు దంచాలంటే స్టేజ్ ఎక్కుతారు గానీ ఈసారి సెట్ ఎందుకు ఎక్కిండనంటే సారు మీరే చెప్పురే క్లారిటీగా, మళ్ళీ మేమేదైనా చెప్తే మార్చి చెప్పినవని మంది అనుకోగల. నేను మామిడి చెట్టు ఎక్కి ఎందుకు మాట తెలుసా మీకు? నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత కొడంగల్లో 9వ తరగతి చదువుతున్నప్పుడు నేను 9వ తరగతి కొడంగల్ లేనా. మా అన్న డాక్టర్ పని చేస్తుంటే ఆయన ఎక్కడ తీసుకుపోతే అక్కడ ఆడిపోయి చదువుకునేది. ఆ 9వ చదువుతున్నప్పుడు ఎండాకాలం పూట ఆ పరీక్ష సందర్భంలో పిల్లలందరూ కలిసి ఆ రోడ్డెంబడి పెద్ద చెట్టు ఉండేది. చాలా చెట్టు మీద కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ కూర్చొని ఆ ధ్యాస వచ్చి చెట్టు ఎక్కి వేరేం లేదు. వారెవ్వా మీ ఆలోచనకి, మీ క్రియేటివిటీకి, ప్రసారంలో మీరు చూపిస్తున్న కొత్తదనానికి టేకేబో. అయినా మామూలుగా కాకుండా మరీ గింత తిప్పలు పడాలనంటే చెప్పినాం కదా, ఏం చేసినా సరే పబ్లిక్ లో పత్తారు ఉండాలి గంతే. మాధవిలత ఇప్పుడు ఈ పేరంటే తెలియనోళ్ళే లేరు. వచ్చిన కొద్ది టైంలోనే మస్తు పాపులర్ అయింది మేడం. సేవ చేసేటందుకే పెద్ద కార్పొరేట్ దవాఖాన పెట్టిన మహాసాత్వి. మందే లేని మాయ రోగానికి లక్షల బిల్లులు వసూలు చేసిన సేవామూర్తి. అసొంటి సేవామూర్తి సేవా రంగంలో చేసిన సేవ సరిపోతలేదని రాజకీయ రంగంలోకి వచ్చి ఎంపీగా నిలబడ్డది కదా. ఇక ఆమె హైదరాబాద్ లో ప్రచారం చేస్తుంటే జనాల రియాక్షన్ అయితే మస్తుందట. మాధవిలత మేడము ఇప్పుడు సోషల్ మీడియాలో ఏడ చూడు ఆమె వీడియోలే కానొస్తుంటాయి. ఆమె స్పీచ్లు, ఆమె ప్రవచనాలు, ఆమె ఇంటర్వ్యూలే. అబ్బో అబ్బో మేడం సార్ మేడం అంతే. ఇక పాత బస్తీల ప్రచారం చేస్తుంటే ఒక పెద్ద అవ్వ ఊహించని షాక్ ఇచ్చింది మేడంకు. నా కోటేమని అవ్వని అడుగుతుంటే ఆమె దేకను కూడా దేకలేదు. మా అమ్మ కాదు అని గద్వ పట్టుకొని బతిలాడుతుంటే ఏ పోమ్మా నీకు పని లేకుంటే మాకు పని లేదా అన్నట్టు అస్సలు పట్టించుకుంటలేదు. ఇక ఇది వీడియో తీస్తుంటే వద్దు వద్దని బెదిరిస్తుంది వీడియో తీసేటోళ్లను. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. ఓటర్లు ఆమెను బాగానే ఆదరిస్తుండ్రుగా అని మస్తు ఎడ్డిస్తుండ్రు నెటిజన్లంతా.